పర్లేదు అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది, ఇంతటితో వదిలేయండి. ఎలా వదలగలను అరుణ్? నేనెలా వదలగలను? నేనుండడం వల్లే కదా ఆ జానకి ఆత్మ నాలో ప్రవేశించి ఇలాంటి ఘోరాలన్నీ చేస్తోంది. నేను లేకపోతే నేను చచ్చిపోతాను. సమస్యలు. తంబురాన్ని పైకి పంపించినట్టు త్వరలోనే నిన్ను పైకి పంపిస్తాను. అత్తయ్య, తొందరపడి మీరు ఏదో ఒకటి చేసుకుని మా అందరిని అనవసరంగా బాధ పెట్టకండి అత్తయ్య. అత్తయ్య, తీసుకెళ్ళండి. లేదు మంజు, నేను ప్రాణాలతో ఉండకూడదు. మీరు రండి. రండి అత్తయ్య. నాకు మనసే బాగోలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంతకుముందు నీకు జరిగిన అవమానానికి నేను చాలా బాధపడ్డాను గంగా. ఇప్పుడు మళ్ళీ అవమానం జరిగింది. నాకేం చెప్పాలో తెలియట్లేదు గంగా. నేను నిన్ను ఏ విధంగానూ సంతోషపెట్టకపోయినా దాన్ని పట్టించుకోకుండా నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు. ఇప్పుడు నీ ప్రాణానికే ప్రమాదం వచ్చినా కూడా మౌనంగా ఉన్నావు. నీ స్థానంలో వేరే ఏ అమ్మాయి ఉన్నా చాలా పెద్ద గొడవ అయ్యేది. నాకిలాంటి జీవితమే అక్కర్లేదని వదిలేసి వెళ్ళిపోయేది. కానీ నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. వీటన్నింటినీ చూస్తున్నప్పుడు నీ మీద నాకు ప్రత్యేకమైన ప్రేమ కలుగుతోంది. నాకు కానీ, దేవసేనకు కానీ, లేక మా నాన్నకు కానీ ఏదైనా సమస్య వస్తే నువ్వు బాధ్యతగా ముందుండి మాట్లాడడం, ఆ సమస్యను వెంటనే పరిష్కరించడం నేను ఎన్నోసార్లు చూశాను. అలా మా సమస్యలన్నిటినీ తీర్చేసి ఇప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు అసలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నావే. నీ మనసు ఇంకెవరుకుంటుంది? మిగతా వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు తమ గురించి అస్సలు పట్టించుకోరు. నువ్వు ఈ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల నిన్ను నువ్వే మర్చిపోయావు. ఇక నువ్వు నీ గురించి ఆలోచించక్కర్లేదు. దానికి నేనున్నాను. జానకి మీదున్న ప్రేమతో తన స్థానానికి ఇంకెవరూ రాలేరనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు తన స్థానానికి నువ్వు వచ్చేసావు గంగా. ఇకపై నేను నిన్ను దూరంగా ఉంచదలుచుకోవట్లేదు. ఇక నుంచి మన మధ్య నువ్వు వేరు నేను వేరనే తేడా ఉండదు.
నీకు నేనున్నాను. గంగా, ఏంటి ఆనందం? వాడి గురించి ఆలోచించొద్దని, వాడిని ప్రేమించొద్దని చెప్పానా లేదా? నా మెళ్ళో తాళి కట్టిన తర్వాత ఇక నా కన్ని ఆయనే కదా. నేనే నీ కన్ని. ఎందుకు నాగమ్మ నా మీదిలో పగబట్టావు? నిన్ను బతిమాలుకుంటున్నాను, నన్ను ప్రశాంతంగా జీవించు. నువ్వు నీ జీవితం ఎలా ఉండాలో నాకు తెలుసు. నువ్వు నాశనం అయిపోయే జీవితం గురించి ఆలోచిస్తే అది నీకు నేను దక్కనివ్వను. నా కన్నీళ్లు చూసి కూడా నీకు మనసు మారలేదా? ప్రేమ బంధాలకు లొంగిపోయి నువ్వు కన్నీళ్లు కార్చొచ్చు, కానీ రేపు నిజం తెలిసాక నేను నీకు చేసిన మంచి ఏంటో నీకు తెలుస్తుంది. లేదు, నువ్వు నాకు మంచి చేయట్లేదు, నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు. నువ్వు నాకు ఎప్పుడైతే లొంగిపోయావో నీకేం మంచి చేయాలో నేనే నిర్ణయించాను. నేను నిర్ణయించేశాను. నువ్వు గంగగా ఉండడం కన్నా నందినిగానే ఉండాలి. వద్దు, నన్ను వదిలే, నన్ను వదిలే. వద్దు నాగమ్మ, వద్దు, వద్దు, వద్దు. రేయ్, నా గంగ నా నుండి విడదీయాలనుకుంటున్నావా? అంత త్వరగా నేను తనను వదలనురా. ఈ సంవత్సరం నంది అవార్డు తప్పకుండా నీకే ఇవ్వాలి. అందరి ముందర బ్రహ్మాండంగా నటించి ఆదరు కొట్టేశావు. కానీ మంచి అవకాశం దొరికిన గంగని లేపేయకుండా వదిలేశావు కదా. వదిలేసినా జానకి ఆత్మ గంగని చంపడానికి రెడీగా ఉందని అందరికీ తెలిసిదిగా. అది చాలు నాకు. ఈ రోజు మిస్ అయింది, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా దాన్ని చంపేస్తాను. ఏది చెయ్యాలనుకున్నా వీరభద్రం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వకముందే చేయాలి. అతను బయటకు వచ్చాడే అనుకో, నీ డ్రామా ఎందుకు పనికిరాదు. ఆ విషయం నాకు తెలుసు. గంగ ఒంటరిగా నాకు దొరికితే దాన్ని లేపేస్తాను. సూపర్, నువ్వు గంగను లేపేసే, మేం తప్పకుండా నీకు సన్మాన సత్కారాలు చేస్తాం. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. పొద్దున మాట్లాడుకుందాం, వెళ్ళండి. గుడ్ నైట్. గుడ్ నైట్. నానా, ఆదిలోనే హంసపాదు అన్నట్టు దేవి ఆంటీ చేసిన మొదటి ప్రయత్నమే ఫెయిల్ అయిపోయింది. ఇక ఆవిడ గంగని ఏమీ చేయలేదనిపిస్తుంది నాన్న. నాకు తెలుసురా, ఆ, కానీ గంగను తప్పించడానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. నానా, నేను ఒక ఐడియా చెప్తాను, అది వర్కౌట్ అవుతుందేమో చెప్పండి. చెప్పు. జానకిని హత్య చేసింది మనమేనని జానకి ఆత్మకి మనమే లెటర్ రాసిచ్చాం. అవును, కానీ ఏదో ఒక రోజు అది బయటపడిందంటే అప్పుడు మనకే ప్రాబ్లం, అవునా? కాబట్టి దేవి ఆంటీ చేత జానకి ఆత్మ చెప్పినట్టుగా తిన్నగా బావ దగ్గరికి వెళ్ళి జానకిని చంపింది గంగే అని చెప్పిస్తే ఎలా ఉంటుంది? తనని చంపింది గంగేనని జానకి ఆత్మ చెప్పిందంటే బావ నమ్మేస్తాడు. గంగ జానకిని చంపింది కాబట్టి జానకి ఆత్మ గంగను చంపాలనుకుంటుందని అందరూ నమ్మేస్తారు. దీన్ని అదునుగా చేసుకుని ఇక గంగ ఈ ఇంట్లోనే ఉండకూడదని చెప్పి మనమే తరిమేద్దాం. ఆ తర్వాత అరుణ్ బావకి మాయనిచ్చి పెళ్లి చేసి ఆస్తంతా మనం కొట్టేద్దాం నాన్నా. ఏంటన్నా? ఏంటన్నది? ఏమైంది నాన్న? బిడ్డ, మంచి ఐడియా ఇచ్చావురా. రేయ్, ఈ ఐడియాని దేవితో చెప్పి
ఇప్పుడే అరుణ్తో మాట్లాడమని చెప్దాం. పద. అద్భుతమైన ఐడియా ఇచ్చావురా బిడ్డ. రారా. ఏంట్రా ఇది? ఏమోనన్నా లైట్లు ఆరిపోయినాయి. ఎవరు లేరే. ఎవరు? ఎవరు అని అడుగుతున్నా కదా. కారు లోపల ఎవరు చెప్పండి, అడుగుతున్నాను కదా. ఎవరు లోపల? ఎవరో చెప్పండి. జానకిరా, జానకి, మేము తప్పు చేయాలనుకున్నావమ్మా. తప్పు చేస్తే ఏం జరుగుతుందో చూపించావమ్మా. దేవుడి మీద ఒట్టు, ఇక మీదట దేవికి ఇలాంటి ఐడియాలు ఇవ్వమ్మా. మమ్మల్ని క్షమించమ్మా, మమ్మల్ని క్షమించు అమ్మా. జానకి, మమ్మల్ని క్షమించమ్మా. రే రారా. ఎందుకలా దెయ్యాన్ని చూస్తుంటూ భయపడుతున్నారు? దయ్యం, ఈ ఇంట్లో దయ్యం ఉంది. నాకే కథలు చెప్తున్నారా? అయ్యో, జానకి ఆత్మ ఉంది. నాలోనే జానకి ఆత్మ ఉంది. జానకి ఆత్మ. ఓరి దేవుడా, తండ్రి కొడుకులిద్దరికి మందు ఎక్కువైందా? అయ్యో, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. మొత్తులో బాగుతున్నారు, వెళ్ళండి వెళ్ళండి. ఏదో ఒక రోజు
జానకి ఆత్మ ఈమెను కూడా ఎరగదీస్తుంది. అప్పుడు తెలుస్తుంది దీనికి. రేయ్, రారా. వదినా. గంగా 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 వదలండి. ఏమండి? రావే బయటికి రా. అమ్మ వదలండి. రా. వదలండి. నాన్న వదలండి. రావే. ఇక నువ్వు ఉండాల్సిన చోటు ఇదే కాదని మళ్ళీ బంగ్లాలోకి వచ్చావో చంపేస్తాను. పని మనిషివి ఈ ఇంటికి కోడలు వస్తావా? నిన్ను చంపకుండా వదిలిపెట్టనే. నిన్ను చంపేస్తా. ఏయ్, ఏయ్, నీ ప్రాణంతో వదలు. వదలండి నన్ను. ఏయ్ గంగా, ఏయ్ తేల్చుకుందావే నువ్వు నేను. ఏయ్ అసలు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నా? ఏదో శక్తి నాగు నేను అనుకుంటే అలా చేస్తాను ఇలా చేస్తానని ఛాలెంజ్ చేసావు. ఇప్పుడేమో ఆఫ్టర్ ఆల్ నా డూప్లికేట్ దేవి దగ్గర ప్రాణభిక్ష అడిగే లెవెల్కి నీ పరిస్థితి దిగజారిపోయింది. నేనేం ప్రాణభిక్ష పెట్టమని అడగలేదు. నాకు వ్యతిరేకంగా ఆ దేవి చేసే ప్రతి పని నా మీద సదాభిప్రాయం కలిగేలా చేసి ఎవరు నన్ను అనుమానించకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడకుండా ఉన్నాను తెలుసా? ఇవన్నీ నువ్వు చెప్పే కుంటి సాకులు. నిజంగానే నీకు ఎటువంటి శక్తి లేదు. అందుకే ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక మదన పడుతున్నావు. నీ పరిస్థితి తలుచుకుంటే నాకు పాపం అనిపిస్తోంది. నాకు అవకాశం రాలేదని మాట్లాడలేదు. నాకు అవకాశం రానివ్వు. నువ్వు కాపాడే ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. ఇంట్లోకి రానిస్తేనే కదా నువ్వు అనుకున్నది చేస్తావు. నిన్ను అవుట్ హౌస్ లోనే ఉండిపోయేలా చేశానుగా. ఈ అవుట్ హౌస్ దాటి బయటకు వచ్చావంటే నేను నిన్ను లేవలని దెబ్బ కొడతాను. ఏయ్ నందిని, నువ్వు గంగ ఒంట్లోంచి వెళ్ళిపోయే వరకు ఈ 4 గోడల మధ్య నువ్వు కృషించాలి. నాకు హద్దులు నిర్ణయించడానికి నువ్వెవరివే? నీ పై ఎత్తునే నేను. నువ్వు నా కుటుంబానికి వ్యతిరేకంగా ఒక్క అడుగు వేసినా
నీకు వ్యతిరేకంగా 10 అడుగులు వేస్తానే. నాతో పోటీ పడే ఇప్పుడు అవుట్ హౌస్కి వచ్చావు. ఇంతకు మించి పోటీ పడ్డావో ఇక్కడి నుంచి కూడా బయటికి గెంటి చేస్తాను. నువ్వేంటి నన్ను గెంటించేది? నేను తలుచుకుంటే నేను చిటికలో బయట గెంటించేస్తానే. నేనేమైనా నీలాగా తోక ముడుచుకొని భయపడేదాన్ని అనుకున్నావా? నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి తిష్ట వేసుకొని కూర్చున్న దాన్ని. నన్ను పంపడం నీలాంటి దాని వల్ల కాదు. పంపించి చూపిస్తే ముందు పంపించవే చూద్దాం. ఎలా పంపుతానో చూడవే. నాతో పోటీ పడే ఇప్పుడు అవుట్ హౌస్కి వచ్చావు. ఇంతకు మించి పోటీ పడ్డావో ఇక్కడి నుంచి కూడా బయటికి గెంటి చేస్తాను. నువ్వేంటి నన్ను గెంటించేది? నేను తలుచుకుంటే నేను చిటికలో బయట గెంటించేస్తానే. నేనేమైనా నీలాగా తోక ముడుచుకొని భయపడేదాన్ని అనుకున్నావా? నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి తిష్ట వేసుకొని కూర్చున్న దాన్ని. నన్ను పంపడం నీలాంటి దాని వల్ల కాదు. పంపించి చూపిస్తే ముందు పంపించవే చూద్దాం. ఎలా పంపుతానో చూడవే. ఏమైంది నీకు? అసలు నువ్వేం చేస్తున్నావు? ఏమైంది నీకు? అసలు ఏం చేస్తున్నావు? కాపాడండి, కాపాడండి! అయ్యో, కాపాడండి! ఏం చేస్తున్నావు? నన్నేం చేయొద్దు. ఎందుకు ఇలా చేస్తున్నావు? చెవేనా పట్టిందా నీకు? అయ్యో, నన్నేం చేయకు. నన్ను చంపొద్దు. వదిలిపెట్టు. ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? ఇక చాలు. ఇలా పిచ్చి పట్టిందల్లా ప్రవర్తించడం మానే. అయ్యో, ఎవరైనా నన్ను కాపాడండి. అయ్యో జానకి, నన్నేం చేయొద్దు. నీకు దండం పెడతాను. నేనేం చేశాను నిన్ను? ఏయ్, ఇక చాలు, ఆపవే. ఆపమంటున్నది నిన్నే. నన్ను కాపాడండి. నన్ను వదిలే. జానకి, కాపాడండి. ఏంటన్నా ఆ శబ్దం? జానకి, నన్ను వదిలే. ఇక చాలు, ఆపు. జానకి నన్ను చంపేస్తోంది. ముందు కాపాడండి. ఏంటి ఓవర్గా యాక్ట్ చేస్తున్నావు? ఏదో గొడవ దొరుకుతుంది చూద్దారా. అయ్యో, త్వరగా ఎవరైనా రండి. అయ్యో, ఈ దయ్యం నన్ను చంపేస్తుంది. అయ్యో, వద్దు జానకి, నన్నేం చెయ్యొద్దు. అరవడం ఆపు. కాపాడండి జానకి. నన్ను చంపకు జానకి. జానకి, నన్ను వదిలే. గంగ, చెప్పింది విను, త్వరగా రా. గంగ, తెరు.
గంగా ఏమైంది? ఏమైంది గంగా? నన్నేం చెయ్యొద్దు. గంగా నిన్నే వినపడుతుందా? గంగా 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 తలుపుతారు. చెప్పొద్దు జానకి. ఏమైంది? ఏంటి లోపల గొడవ? గంగా గంగా అయ్యయ్యో. గంగా గంగా తలుపుతారు. ఎందుకు ఇలా చేస్తున్నావు? గంగా గంగా జానకి అమ్మ గంగా నన్ను చంపొద్దు. గంగా ఎవరైనా నన్ను కాపాడండి. నీకు దండం పెడతాను. నన్ను వదిలేయ్. అయ్యో అయ్యో ఎవరైనా రండి. అయ్యో జానకి వదిలేయ్. అయ్యో జానకి జానకి నన్ను వదిలేయ్. గంగా అమ్మ గంగా ఏమైందమ్మా? గంగా గంగా లోపలంతా గంగా ఏమైంది? ఎందుకు నీ డ్రెస్ చిరుగుంది? లోపల థింగ్స్ అన్ని అలా పడున్నాయి. ఏమైందో చెప్పు గంగా. జానక ఆత్మ వచ్చి నా గొంతు పట్టుకుందండి. నన్ను కొట్టిందండి. జానకి ఆత్మ కొట్టిందా? లోపల ఎవరు లేరు కదా గంగా. అయ్యో అయ్యో మీరు లోపలికి రాగానే వెళ్ళిపోయిందండి. మీరు కనుక రాకపోయి ఉంటే అది నన్ను పీక పిసికి చంపేసేది. చావడానికి నాకేం భయం లేదండి. కానీ కానీ జానకక్క వల్ల చనిపోయి తనకి చెడ్డ పేరు రాకూడదండి. మన కుటుంబ గౌరవం గురించి జానకక్క పట్టించుకోకపోవచ్చు. కానీ నేనలా ఉండడం కుదరదండి. నేను పోయినా పర్వాలేదండి, కానీ మన కుటుంబ గౌరవం పోకూడదండి. జానకక్కకి నేను నచ్చలేదన్న విషయం తెలిసిపోయింది. ఆవిడకే నేను నచ్చినప్పుడు నేనిక ప్రాణాలతో ఉండకూడదండి. నాకు మీ చేతులతో విషం ఇవ్వండి, అది తాగి చనిపోతాను. గంగా దానికోసం నువ్వెందుకు చావాలి? పిచ్చిదానిలా మాట్లాడుకో. అలా కాదండి, ఈ ఇంట్లో తన ఆత్మ మాత్రమే ఉండాలని తను అనుకుంటుంది. తన ఆత్మనే ఇంట్లో ఉండనివ్వండి, నేను పోతానండి. ఏరా మనం ఏమనుకున్నామో అదే అక్షరాలా జరుగుతోంది ఇక్కడ. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. వెయిట్ చేయండి, ఏం జరుగుతుందో చూద్దాం. లేదు, నువ్వు ఇంట్లోంచి వెళ్ళాల్సిన అవసరమే లేదు. తనున్న ఇంట్లో నేను ఉండకూడదండి. ఎందుకు ఉండకూడదు? నువ్వు ఇక్కడే ఉండాలి. నేను ఇక్కడ ఉండాలంటే జానక ఆత్మ ఇంట్లో ఉండకూడదు. జానక ఆత్మ ఇంట్లో ఉండకూడదని ఎవరికైనా అనిపిస్తుందా? చెప్పండి, మాట్లాడకుండా ఉంటారేంటి? ఎందుకు అనిపించదు? ఏరా మూర్తి, జానకి ఆత్మ వల్ల ప్రాబ్లం మీద ప్రాబ్లం వస్తున్నప్పుడు దాన్ని ఇంటి నుంచి తరివేయటానికి ఏంట్రా ప్రాబ్లం? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయనకి జానక కంటే ఎంత ప్రేమ మీకు తెలీదా? జానక ఆత్మని ఇంట్లో నుంచి పంపించి ఆయన బాధ పెట్టాలా? ఇందులో బావ బాధపడేది ఏముంది నానా? చనిపోయిన వాళ్ళ వల్ల ప్రాణాలతో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం వస్తే
ప్రాణాలతో ఉన్న వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అవును. అందుకని వీరభద్రం గారికి చెప్పి పూజ చేసి ఆత్మని బయటికి పంపించడం ఎంత కష్టమైన పని మీకు తెలుసా? ఆత్మని స్వతంత్రంగా తిరగనివ్వండి. ఆత్మ స్వతంత్రంగా తిరుగుతుంటే మేమంతా ఉండాలా పోవాలా? ఇటు చూడలుడు, మేమంతా బాగుండాలి అంటే ఆ ఆత్మని ముందు బయటికి పంపు, లేదా ఇంతకు ముందు చేసినట్టుగానే శంకల్లో బంధించాలి. అవును. ఏంటను బాబు మౌనంగా ఉన్నారు? వీరభద్రం గారికి ఫోన్ చేస్తాను మామయ్య. ఏయ్, ఆ వీరభద్రం వస్తే ఆత్మకి మాత్రమే కాదు దేవికి కూడా ప్రమాదమేరా. అవునన్నా, అది నిజమే. త్వరగా వెళ్తే అంతా చెప్దాం. అంతేనట. అవును, పద. అమ్మ గంగ, ఇక మీదట ఎవరి కోసమైనా సరే చచ్చిపోతానన్న మాట అనకమ్మా. అమ్మా, నేను తట్టుకోలేనమ్మా. నువ్వేం బాధపడకమ్మా. వీరభద్రం గారు పిలిపించి ఆత్మను వెంటనే తరిమేద్దామమ్మా. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, సరేనా? ఏయ్ జానకి, ఎక్కడున్నావే? భయపడి పారిపోయావా? భయపడలేదే, నీ పిచ్చి చేష్టలు చూస్తున్నాను. ఇంట్లో నుంచి పంపించలేనన్నావు కదా, నిన్ను పంపించడానికి ఎలా ప్లాన్ చేశానో చూసావా? ఇంకా సేపట్లో నిన్ను తరిమేస్తారు, లేకపోతే కట్టడి చేస్తారు. మొత్తానికి నీ ఆట క్లోజ్. నేను ఆట మొదలు పెడితే నా ఆటని ఎవ్వరూ క్లోజ్ చేయలేరు. ఏయ్, నువ్వు దొరికిపోయా కూడా పొగరుగా మాట్లాడుతున్నావు. నువ్వు అనుకున్నది ఏది జరగదు. వీరభద్రానికి తెలిసిందంటే మరో నిమిషమే నువ్వు బయటికి రాకుండా కట్టడి చేస్తాడు. వాడు మరో నిమిషమే నన్ను కట్టడి చేస్తాడు. నేను ఈ నిమిషమే నిన్ను ఏం చేస్తానో చూడు. ఇవ్వమ్మా. నాన్న, ఈ లెన్స్ తో చూడండి. ఇవ్వమ్మా, నేను వెంటనే వీరభద్రం గారితో మాట్లాడాలి. ఇవ్వు. ఇది కూడా వెంటనే చేయాల్సిన పని నాన్న. ప్లీజ్ నాన్న, నా మాట వినండి. అయ్యో, చెప్తే వినవుగా. సరే ఇవ్వు. నాన్న, ఆ. ఇప్పుడు ఆ పూల కుండీని చూడండి. అందులో ఏం లేదు కదా. అవును. ఇప్పుడు ఈ లెన్స్ తో చూడండి.
ఏయ్, ఏంటి మొక్కుంది? అలాగే అక్కడ ఉన్న గుమ్మడికాయని చూడండి. నాకేం అర్థం కావట్లేదమ్మా. మీకు ముందు ముందు అర్థమవుతుంది, చూడండి. గుమ్మడికాయ లోపల చిల్లర డబ్బులు వేశారు, కనపడుతుందా నాన్న? అవును, కనపడుతోంది. ఈ లెన్స్ తో ఒక్కొక్కటి చూసేటప్పుడు వాటిలో ఏముందో కనిపిస్తుంది నాన్న. కానీ ఈ లెన్స్ తో గంగని చూస్తే పావులా కనిపిస్తుంది నాన్న. ఏంటి? లెన్స్ నుంచి గంగను చూస్తే పావులా కనపడుతోందా? అవును నాన్న. దీంతో మీరు గంగని చూడండి నాన్న. గుమ్మడికాయలో చిల్లరుంది, మరైతే గంగలో పాముందా నాన్న? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏయ్, చెప్పవే, ఎవరు నువ్వు? ఏయ్, అడుగుతున్నానా? చెప్పవే, ఎవరు నువ్వు? ఇప్పుడు చెప్తావా లేదా? ఏయ్, సమాధానం చెప్పవే. బాలుడు, ఏమైంది? అరుణ్, అసలు ఏంటి సమస్య? మావయ్య, ఇది మన గంగ కాదు. దీనిలో ఏదో ఉంది. అది మనకు తెలియకుండా దాస్తోంది. ఏమంటున్నారు? నేనేం దాస్తున్నాను? ఏయ్, నాటకాలు ఆడకు, నిజం చెప్పు. నేను చెప్పడానికి ఏముందండి? ఉంది. నీలో పావుంది. నీలో పావుంది. ఏం జరిగిందో చెప్పు. నాకు కూడా గంగా ప్రవర్తన మీద సందేహం వచ్చింది. ఇంట్లో ఎవరు పట్టించుకోనప్పుడు నాకెందుకులేనని నేను ఊరుకున్నాను.
ఇప్పుడు అల్లుడికే తెలిసిపోయింది. ఇలా చూడమ్మా, అల్లుడు అడిగిన తర్వాత కూడా నువ్వు నిజాన్ని దాచిపెట్టడం ఏమీ బాగలేదు. ఏం జరిగిందో మర్యాదగా చెప్పు. ఇలా చూడు, ఆ రోజు ఇలాగే నువ్వు అగ్నిగుండంలో నడవడానికి వెళ్ళినప్పుడు అరుణ్ నీ మీద కోప్పడ్డాడు. ఆ తర్వాత నిజం తెలిసాక నీతో అలా ప్రవర్తించినందుకు చాలా బాధపడ్డాడు. మళ్ళీ అదే విధంగా బాధపడేలా చేయకు. అసలేం జరిగిందో చెప్పు గంగా. అందరూ అడుగుతున్నారు కదా, ఏం జరిగిందో చెప్పమ్మా. తను చెప్పదు, ఎందుకంటే తను చెప్పకూడదని డిసైడ్ చేసుకుంది. తన చేత నిజం చెప్పించకుండా నేను వదిలిపెట్టను. పట్టుకో. మీరు తప్పకోండి. అల్లుడు ఏం వదలండి మావయ్య, నన్ను వదలండి. ఏంటిది? వదలమని చెప్తున్నానా? వదలండి. పడుకో. చెప్పేది విను. అరుణ్, చెప్పేది మీకే. వదలండి. నేను చెప్పేది విను అరుణ్. వద్దు. అరుణ్. ఏయ్, రామే.